హాయ్ అండి. నమస్తే. నేను మీ అందరికీ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్‌ఫుల్ కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరే నెట్వర్క్ మార్కెటింగ్. చాలామందికి దీని గురించి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ చాలామందికి డౌట్స్ అండ్ చాలా అపనమ్మకాలు గూడా ఉన్నాయి. సో, నేను ఈరోజు రమేష్ ముద్రగడ అనే వ్యక్తిని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? దీనిలో ఉన్న అపనమ్మకాలేంటి? ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే క్లియర్‌గా చెప్పాలంటే ఇది ఒక బిజినెస్ మోడల్. ఇక్కడ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్‌ని డైరెక్ట్‌గా కస్టమర్‌కి రీచ్ అవ్వాలని మిడిల్ పర్సన్ తీసేస్తారు. అంటే అడ్వర్టైజ్మెంట్స్, బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళందరిని తీసేస్తారు. తీసేసి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్‌ని వాడతారు. అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరైనా కావచ్చు. కంపెనీస్‌లో ఐడీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తారు. ఆ ప్రమోట్ చేయడం వల్ల, ఆ ప్రొడక్ట్ మీరు కొనుక్కోవడం వల్ల వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ బట్టి వాళ్ళకి మంత్లీ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటూ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ టీమ్‌ని కూడా బిల్డ్ చేసే అవకాశం ఉంది. ఈ టీమ్‌ని బిల్డ్ చేసుకోవడం వల్ల, ఒక సక్సెస్‌ఫుల్ నెట్వర్క్‌ని తయారు చేసుకోవడం వల్ల మీరు లైఫ్‌లో చాలా గ్రో అవ్వచ్చు. అండ్ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుంది? అంటే ఇక్కడ మెయిన్‌గా 3 వేస్‌గా పనిచేస్తుంది. ఒకటి ప్రొడక్ట్స్‌ని లేదా సర్వీసెస్‌ని మీరు సజెస్ట్ చేయడం. ఇక్కడ ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఈ ప్రొడక్ట్స్‌ని మీరు కస్టమర్‌కి రికమెండ్ చేయాలని చెప్తాయి. ఆ కస్టమర్‌కి మీరు రికమెండ్ చేయడం వల్ల మీకు పాయింట్స్ అనేవి రావడం జరుగుతాయి. మెయిన్‌గా ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయంటే, స్కిన్ కేర్ ఉంటాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ మీకు రెండోదేంటంటే టీమ్ బిల్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఇంకొకరికి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల, వాళ్ళు ఆ బిజినెస్‌ని స్టార్ట్ చేయడం వల్ల, మీకు వాళ్ళకి ఇద్దరికీ కలిపి సక్సెస్ అనేది వస్తది. అండ్ మూడోదేంటంటే ట్రైనింగ్ అండ్ డూప్లికేషన్. ఇక్కడ మీరేదైతే కంపెనీలో నేర్చుకుంటారో, ఆ నేర్చుకున్నవి అన్నీ మీ కింద ఎవరైతే జాయిన్ అవ్వారో, ఆ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ట్రైనింగ్ చేయాలి. కంపెనీ ప్లాన్ ఎలా చెప్పాలి, కంపెనీ ప్రోడక్ట్ గురించి ఎలా చెప్పాలి, పక్క వ్యక్తి జాయిన్ అవ్వాలంటే కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీ టీమ్‌కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా మీ గ్రోత్ జరుగుతుంది అండ్ వాళ్ళ గ్రోత్ కూడా జరుగుతుంది. మూడోదేంటంటే అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎందుకు పవర్‌ఫుల్? ఇప్పుడు చాలామంది ఎంఎల్ఎం కంపెనీస్ జాయిన్ అవ్వడానికి చాలా ఆలోచిస్తున్నారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక కెరీర్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లో ఇన్వెస్ట్‌మెంట్ టు స్టార్ట్. మీరు చాలా ట్రెడిషనల్ బిజినెస్‌ని చూసుకుంటే ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయాలంటే మీకు డబ్బు లక్షల్లో ఉండాలి. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్‌లో మీరు లో ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఇది నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే చాలామందికి ఇంట్లోంచి బయటికి రాలేని అవకాశం ఉంటది. చాలామందికి 2 అవర్సే వర్క్ చేయగలరు. చాలామంది రిమోట్ ప్లేసెస్‌లో ఉంటారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే మీ షెడ్యూల్‌ని మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు పార్ట్ టైమ్‌గా వర్క్ చేయొచ్చు. ఫుల్ టైమ్‌గా వర్క్ చేయొచ్చు. ఎలాంటి వాళ్ళైనా వర్క్ చేయొచ్చు. హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ మెన్స్ కానీ, ఎవరైనా సరే స్టూడెంట్స్ అయినా సరే 18 ఇయర్స్ ప్లస్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి. అండ్ దీనిలో మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే అన్‌లిమిటెడ్ పొటెన్షియల్. కొన్ని బిజినెస్‌లు చూసుకుంటే మీకు ఒక లిమిట్ వరకే ఇన్‌కమ్ ఉంటది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీకు లిమిట్‌లెస్ ఇన్‌కమ్ ఉంటది. ఎగ్జాంపుల్‌గా మీరు ఒక టీమ్‌ని బిల్డ్ చేస్తే వాళ్ళ గ్రోత్‌తో పాటు, వాళ్ళ కమిషన్స్‌తో పాటు మీకు ఆటోమేటిక్‌గా గ్రోత్ అండ్ కమిషన్స్ పెరిగిపోతాయి. మీ టీమ్ ఎంత గ్రోత్ అయితే, మీ టీమ్ ఎంత బాగా వర్క్ చేస్తే వాళ్ళ గ్రోత్‌తో పాటు మీరు హ్యాపీగా లైఫ్‌లో గ్రో అవుతారు. అండ్ ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్. దీనికోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలా జాబ్స్‌కెళ్తున్నారు. చాలా బయటికి వెళ్తున్నారు గానీ, చాలా మందికి ఎలా మాట్లాడాలి, ఎలా ఏంటి అన్నీ తెలీదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఈ ఎడ్యుకేషన్ వల్ల మీకు కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, లీడర్‌షిప్ డెవలప్ అవుతుంది, టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మీరు చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉందండి. అండ్ నాలుగో ఇంపార్టెంట్ మిత్స్ అంటే అపనమ్మకాలు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ అందరికి వచ్చేదేంటంటే ఇది ఒక స్కామ్ అనుకుంటారు. సో, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 100% లీగల్ అండ్ ఎథికల్ అండి. చాలా స్కామ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వీటిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవేంటంటే ప్రొడక్ట్స్‌ని సేల్ చేయవు. జాయినింగ్స్‌ని సేల్ చేస్తాయి. అంటే జాయినింగ్స్ కోసం డబ్బులు అడుగుతాయి. చాలా ప్యాకేజ్ ఉంటది. 10,000, 20,000 ప్యాకేజ్‌లు కట్టమంటారు. అంటే ఈ కంపెనీస్‌కి పెద్ద హిస్టరీ ఉండదు. 1, 2 ఇయర్స్ ముందు స్టార్ట్ అయ్యి ఉంటది. కానీ మీరు ఏం చేయాలి? ప్రాపర్ కంపెనీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 20 ఇయర్స్ కంపెనీస్.
50 ఇయర్స్ కంపెనీస్, 100 ఇయర్స్ కంపెనీస్ నెట్వర్క్ మార్కెటింగ్లో. మీరు ఇండియాలో చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్లో 20 ఇయర్స్ దాటిన కంపెనీ ఏదైనా ఉందంటే అది వెస్టేజ్ కంపెనీ ఉంది. అది ఇంటర్నేషనల్ చూసుకుంటే యాంబే, హెర్బలైఫ్ ఇలాంటి మంచి కంపెనీస్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల గ్లోబల్ రిప్రజెంటేషన్ ఉన్న కంపెనీస్ ఇవి. వీటిలో మీకు 100% ఏ ప్రాబ్లం రాకుండా మీరు హ్యాపీగా స్మూత్గా బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంకో అపనమ్మకం ఏంటంటే ప్రొడక్ట్స్ని మళ్ళీ మళ్ళీ అనవసరమైన ప్రొడక్ట్స్ కొనాలని. నేను చెప్తున్నాను కదా, స్కామ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఆ స్కామ్ కంపెనీస్ జాయిన్ అయితే మీకు అనవసరమైన ప్రోడక్ట్స్ని అంటగడతారు. అది మీకు యూజ్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా మీరు ప్రోడక్ట్ కొనాలి, మీరు వాడాలి. కానీ కొన్ని మంచి కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు వెస్టీజ్ లాంటివి, యాంబే లాంటివి కొన్ని కంపెనీస్ ఉంటాయి. అవి ఏంటంటే మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని మీరు ఎప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఎవరు ఫోర్స్ కూడా చేయరు. ఇది అందరికీ వర్కౌట్ అవ్వదు. ఇది చాలా పెద్ద అపనమ్మకం అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నిజం చెప్పాలంటే వర్క్ హార్డ్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% ఇది నెట్వర్క్ మార్కెటింగ్ 100% మీకు అవుతుందండి. కాకపోతే మీరు కారు కొనుక్కున్న వెంటనే డ్రైవింగ్ నేర్చుకోకుండా కారు తీస్తే ఎలాగైతే యాక్సిడెంట్స్ అవుతాయో, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఐడి తీసుకొని దీని గురించి నేర్చుకోకుండా ప్రాపర్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే దీన్ని మీ ఓన్గా మీకు అనుకున్నట్టు మీరు ఎక్కడో చూసింది సగం సగం నేర్చుకుంది ఎప్పుడైతే పాటిస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా యాక్సిడెంట్స్ అవుతాయి, మీకు సక్సెస్ అనేది రాదండి. మెయిన్గా ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బేసిక్గా మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా డీప్గా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి టిప్స్ అండ్ సీక్రెట్స్ చెప్తాను. మీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోస్లో రిప్లై ఇస్తాను. ఈ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? నా ఇన్స్టాగ్రామ్ ఏంటంటే హిస్టరీ మేకర్స్ టీమ్ అండ్ వాట్సాప్ నెంబర్ 7799357575. ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి, మనం కలిసి నెట్వర్క్ బిల్డ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ వెల్త్.